మరో కొత్త ప్రయాణం, మరో కొత్త కథ. ఈరోజు కాస్త లేట్ అయింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి బస్సు ఎక్కా. మళ్ళీ ఆవిడే కనిపించింది. ఆవిడ నిత్య ప్రయాణికురాలు కాదు, కానీ వారం నుంచి తరచుగా కనిపిస్తుంది. నేనెక్కి స్టాప్‌లో బస్సెక్కేసి, పక్కన స్టాప్‌లో దిగి, మళ్ళక్కడే నించొని, అక్కడే బస్సెక్కేసి, మళ్ళీ ఈ ఊరికే వచ్చేస్తుంది. చూస్తున్నా. ఈసారి వెళ్ళి అడిగా. ఏంటండి మీరిక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతున్నారు? ఏదైనా ఇబ్బందా? ఏదైనా సమస్య అయితే నాకు చెప్పండి అని అడిగా. ఆవిడ చెప్పింది. సమస్య ఏం లేదు బాబు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే దారిలో నా కూతురు ఇల్లు కనిపిస్తుంది. తను ప్రేమ వివాహం చేసుకొని 5 సంవత్సరాలయింది బాబు. 2 సంవత్సరాలు బానే మాట్లాడింది. మూడో సంవత్సరంలో వాళ్ళ నాన్న చనిపోయాడు. మరేమైందో తెలవదు కానీ అప్పటినుంచి నాతో మాట్లాడడం బంద్ చేసింది. ఆ తరువాతే నాకర్థమైంది నన్నెక్కడ చూసుకోవాల్సొస్తుందేమో అని నాతో ముందే మాట్లాడడం బంద్ చేసింది. కానీ నాది కన్న ప్రేమ కదా బాబు, ఊరుకోలేక తనకనిపిస్తుందేమో అని చెప్పి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరుగుతూ ఉన్నాను. రోజూ కనిపిస్తుంది, నన్ను చూస్తుంది. కానీ బయటికి రాకుండా డోరు చాటున ఉండి చూసి డోరు చాటు నుంచే వెళ్ళిపోతుంది. ఏమైందమ్మా ఇలా తిరుగుతున్నావని కూడా అడగలేదు అని చెప్పింది. అవునా అమ్మా! ఏం బాధపడకండి. తనే మిమ్మల్ని అర్థం చేసుకొని మీ దగ్గరికి వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయా.